ചില നാളുകൾക്ക് ശേഷം కొన్ని నెలల తర్వాత വീണ്ടും നിങ്ങളോടൊപ്പം ഒരുമിച്ചായിരിക്കാൻ സഹായിച്ച కృపയ്కాയിട്ട് స్తోత్రం ചെയ്യുന്നു. మరలా మీ అందరితో కలిసి రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. സ്തോത്രം. హల్లెలూయా. ഉപവാസ പ്രാർത്ഥനയില് വളരെ ചുരുക്കം പേരാണ് നമ്മൾ ആയിരിക്കുന്നത്. ఈ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో మనం చాలా తక్కువ మంది రావడం జరిగింది. ഞങ്ങൾക്ക് വലിയ అద్భుతമില്ല, ഞങ്ങളുടെ ఇతరం పేరొക്കെ. కారణం అంటే అది పెద్ద అద్భుతకరమైన విషయం ఏం కాదు, ప్రతి ఊర్లో జరిగిన ఒక సన్నివేశమే. శుక్రవారం రోజు కోడికలకు చాలా తక్కువ మంది రావడం, అది ప్రతి ఊరిలో ఉన్న ఒక సిద్ధాంతమే. వచ్చి దేవుడు తీసుకొచ్చిన దేవుని బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. കഴിഞ്ഞ പ്രാവശ്യം ഞാൻ വന്നപ്പോൾ పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు പാസ്റ്ററായി ഇവിടെ ഒരുപാട് കാര്യങ്ങളെല്ലാം ക്രമീകരിക്കുകയും ഭവനത്തിലെ കാര്യങ്ങളെല്ലാം ക്രമീകരിക്കുന്നത് വളരെ ഒരു ఓర్మయాയിട്ട് ఇപ്പം సంతోషకరమైన ఓర్మయాయిട്ടാണ്. గతసారి నేను వచ్చిన సందర్భంలో పాస్టమ్మ గారే అన్ని విషయాలు, ఇంటి కాడ ఉన్నా చర్చి కాడ ఉన్నా ఆత్మిక విషయాలైనా అన్ని విషయాలు చూచుకునేది, పరిగెట్టేది, అన్ని చేసేది. దాని యొక్క ఆనందాన్ని నేను ఆమె లేకపోయినా నేను ఇప్పుడు అనుభవించగలుగుతున్నాను, ఆస్వాదించుకోగలుగుతున్నాను. ഇന്ന് പകൽക്കാലം കുഞ്ഞുങ്ങളെ സ്കൂളിലോട്ട് വിടുന്ന സമയത്ത് പാസ്റ്ററായി കുഞ്ഞുങ്ങളുടെ സ്കൂൾ ബാഗും എല്ലാം എടുത്ത് താഴെ നിൽക്കുന്ന ഒരു ചിത്രം എന്റെ മുമ്പിൽ തെളിഞ്ഞു വന്നായിരുന്നു. ఈ రోజు పొద్దున పిల్లలందరినీ కూడా సిద్ధపరచుకొని స్కూల్లోకి పంపించిన సందర్భంలో నాకు వెంటనే గుర్తొచ్చినది ఇంకెవరు కాదు, పాస్టమ్మ గారు ప్రయాసపడి పిల్లల్ని పంపించేది, పని చేసేది, ప్రయత్నించేది. నేను వెంటనే హఠాత్తుగా నేను చూడడం, అనుభవించడం అన్న ఒక ప్రక్రియ జరిగింది. హల్లెలూయా. దాసి നമ്മുടെ ദൈവസന്നിധി സ്വസ്ഥമായിട്ട് ആയിരിക്കുന്നു. അതിനായിട്ട് ദൈവത്തിന് స్తోత్రం. నేను దేవుని యందు స్తుతించుచున్నాను, ఆనందించుచున్నాను. కారణం ఏంటిదంటే ప్రియ అమ్మ పాస్టమ్మ గారు దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి చేసుకొని దేవునితో కలిసి సహవాసం చేసుకున్నది. అది ఎంత భాగ్యతరమైన ఒక విషయము. దానిలోకి దేవుడు ఆమెను ప్రవేశించి చేసినందుకు ఆనందించుచున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాంశం చదవాలి అని ఆసక్తి చెందుతున్నాను. మార్కోస్ వార్తల పుస్తకము 6వ అధ్యాయములో അതിന്റെ 32 തൊട്ട് 44 వരെയുള്ള వాక్యం, 32వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం కాస్త చూసుకుందాం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపులు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనముకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనము పెట్టడనగా వారు మేము వెళ్ళి ఈ 100 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 70 మంది చొప్పున పంక్తులు తీసి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ. మీకు എല്ലാവർക്കും సుపరిచితమైన ఒక వేదభాగమాണെന്ന് എനിക്കറിയാം. ఇది మనందరికీ తెలిసినది, చాలా సార్లు వాక్యాల ద్వారా విన్న ఒక వాక్య భాగం అన్నది నాకు తెలుసు.
നിങ്ങൾ അനേകം പ്രാവശ്യം ഈ വേദഭാഗം വായിക്കുകയും ഇതിൽ നിന്ന് പ്രസംഗം കേൾക്കുകയും ചെയ്തിട്ടുണ്ടെന്ന് എനിക്കറിയാം. నాకు తెలిసిన ఒక విషయమే, ఇది అందరూ వాక్యం విన్నది చదివినది, అనేక సార్లు వాక్యం బోధించిన ఒక మాటే మనం ఈ రోజు పగటి వేళ చదివినది. എങ്കിലും ഒന്ന് രണ്ട് ചെറിയ ചിന്തകൾ కానీ అందులోపల పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలుగజేసిన కొన్ని ఆలోచనలు, లేకపోతే పరిశుద్ధాత్మ నన్ను తాకిన కొన్ని సందర్భాలు చెప్పుకొని వెళ్ళిపోతాను. അതില് ഒന്നാമത്തെ കാര്യം, ఆ వాక్యములో చదివినప్పుడు దాంట్లో మొదటిగా మనకి కనబడేది, അവൻ പടകിൽ നിന്ന് ഇറങ്ങിയാറെ വലിയ പുരുഷാരത്തെ കണ്ടു, അവർ ഇടയനില്ലാത്ത ആടുകളെ പോലെ ആകൊണ്ട് അവരിൽ മനസ്സലിഞ്ഞു. ఆయన ఓ ధోనిని దిగగా ప్రజలు అనేకముగా వచ్చి గుంపు కూడినది చూచి ఆయన మనసు కలవరపడింది. కారణం ఎందుకు అంటే వారిని నడిపించుకు తీరడానికి నాయకుడు లేనందుకు, వారిని సరిగ్గా బోధించి తీరడానికి మనుషులు లేనందుకు చెదిరిపోయిన గుంపును యేసయ్య చూచారు. നമ്മുടെ കർത്താവിന്റെ അടുത്ത് വരുന്നവരോട് മനസ്സലിയുന്ന ഒരു మనం సేవించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే తన దగ్గరకు వచ్చిన ప్రజల పట్ల దయా కరుణ కలిగిన వాడే మన యేసయ్య అని మనకు అక్కడ కనిపించుచున్నది. നമ്മുടെ കർത്താവിന്റെ അടുത്ത് വരുന്നവരെ കർത്താവ് స్నేహిക്കുന്നു എന്നുള്ളതാണ്. యేసయ్య దగ్గరకు వచ్చుచున్న, లేకపోతే యేసయ్య దగ్గరకు ప్రజాబలంగా మనిషిగా వచ్చుచున్న ప్రతి మనిషి పట్ల దయా కృప ప్రేమ చూపించుచున్న ఒక పరిణామం మనకు అక్కడ కనిపించుచున్నది. പിന്നെ അടുത്ത വിഷയം, പിന്നെ നേരം നന്നേ വൈകിട്ട് ശിഷ്യന്മാർ അവന്റെ അടുക്കൽ വന്നു. అయితే కాస్త పొద్దు సమయము దాటిన తర్వాత శిష్యులు కూడా యేసయ్య దగ్గరకు వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. నేరం నన్నే వైగియ సమయం అంటే సమయము కాస్త ఆలస్యం అయిన తర్వాత శిష్యులు లేటుగా, లేకపోతే కాస్త సమయం పొడిగించిన తర్వాత వాళ్ళు వచ్చి యేసయ్యతో కలిశారు. അടുത്തത് ഇവിടെ പറഞ്ഞിരിക്കുന്നത് ഇത് നിർജ്ജന പ്രദേശം. మూడవదిగా అక్కడ చెప్పుతున్న ఒక మాట, ఏకాంతత కలిగిన, లేకపోతే నివాస యోగ్యము లేని, ఎవరూ లేని ఒక ప్రాంతం అని. യോഹന്നാൻ സുവിശേഷം ഈ ഭാഗം ചിന്തിക്കുമ്പോൾ ഒരു മരുഭൂമി എന്നാണ് അവിടെ. యోహన సువార్తలో ఇదే దానిని మనం కలిపి చదివితే దానిని అరణ్యము లేకపోతే ఎడారి అని చెప్పబడుచున్నది. മരുഭൂമിയുടെ അനുഭవం നമുക്ക് എല്ലാവർക്കും അറിയാവുന്നതാണ്. ഞാൻ മരുഭൂമി പോയിട്ടില്ല, പക്ഷെ എല്ലാവർക്കും അറിയാവുന്ന. ఎడారి అన్నది మీరు ఎల్లుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. కానీ ఏకాంత ప్రదేశం, ఎవరు ఉండరు, నివాసం ఉండని చోటు, ఏవి కూడా సదుపాయాలు దొరకని ఒక ప్రాంతం. మరుభూమిയിലെ పല കാര്യങ്ങളും ఇല്ല ఎന്നുള്ളതാണ് మరుభూమిയിലെ ഒരു ప్రత్యేకత. అంటే మా ఆరణ్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే అక్కడ ఏ సామగ్రి మనకి దొరకదు, అందుబాటుకు దొరకని ఒక ప్రాంతం, మనుషులు లేని ఒక ప్రాంతం. വെള്ളം വളരെ കുറവായിരിക്കും, ചില സ്ഥലങ്ങൾ മാത്രമേ ഉണ്ടാവൂ. నీళ్లు అన్ని చోట్ల దొరకదు, కానీ కొన్ని చోట్లనే దొరుకుతుంది. కానీ కొన్ని చోట్ల దొరికినా కూడా అది కాస్త చాలా తక్కువ మాత్రంలోనే దొరికేది. భక్షణం ఇല്ല എന്ന് തന്നെ പറയാം. ఇంకొక విషయం చెప్తే ఆహారం అన్నది అస్సలు దొరకని ఒక ప్రాంతము. പിന്നെ വൃക്ഷങ്ങള് അല്ലെങ്കിൽ ചെറിയ ചെടികൾ അതുമൊക്കെ വളരെ ചുരുക്കം മാത്രമേ. చెట్లు ఆకులు ఇలా పచ్చదనం అది అతి తక్కువగా మనకు అక్కడ కనబడతాయి. അങ്ങനെയുള്ള ഒരു സ്ഥലത്താണ് ഇപ്പോൾ അവരെല്ലാം ആയിരിക്കുന്നത്. అయితే అలాంటి యొక్క పరివేశములో, వాతావరణములో సదుపాయం లేని ఒక ప్రాంతములోనే యేసయ్య, ప్రజలు, శిష్యులు ఉన్నారు. അടുത്ത ഇതിൽ പറഞ്ഞിരിക്കുന്ന ഭക്ഷിപ്പാൻ ഇല്ലായകയാൽ അവർ ചുറ്റുമുള്ള കുടികളിലും ഊരുകളിലും ചെന്ന് ഭക്ഷിപ്പാൻ വല്ലതും കൊള്ളേണ്ടതിന് അവരെ പറഞ്ഞയക്കണമെന്ന് പറഞ്ഞു. అయితే అక్కడ ఆహారము లేదు కాబట్టి, ఆహారం దొరకదు కాబట్టి కొందరు వచ్చి చెప్పిన మాట ఏంటిదంటే, కొందరిని ఎక్కడికి పంపించండి, పక్కనున్న ఊరు లేకపోతే గ్రామాలు, జన నివాసము కలిగిన చోటుకు పంపించండి. అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కు తెచ్చి ఈ ప్రజలకు ఏం చెయ్యొచ్చు, ఆహారాన్ని ఇచ్చి వారిని ఆకలిని దూరపరచుకోవచ్చు అన్న ఒక ఆలోచన, సలహాగా చెప్తున్నారు. അവര് ശിഷ്യന്മാര് യേശുവിനോട് പറയുകയാണ് ഇവരെ പറഞ്ഞയക്കണം, അവര് വല്ലതും പോയി ഭക്ഷിക്കേണ്ടതിന് അവരെ പറഞ്ഞയക്കണം എന്നാണ് శిష్యులు. అంటే శిష్యులకు ఉద్దేశం ఇంకేం కాదు, వారిని త్వరగా పంపించేస్తే వారు వెళ్ళి వారి ఊర్లో లేకపోతే వారి దగ్గర ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకున్న ఆహారమును వాళ్ళు ఏం చేసుకుంటారు, సిద్ధపరచుకుంటారు, ఏర్పరచుకుంటారని. പക്ഷെ యేసు അവരോട് പറയുന്നത്, శిష్యుమాരോട് പറയുന്നത് അവർക്ക് ഭക്ഷിപ്പാൻ കൊടുപ്പേൻ. కానీ ఇవన్నీ చెప్పినప్పుడు యేసయ్య వారితో చెప్పేది వీళ్ళని అక్కడికి పంపించి తినిపించడం కాదు, కానీ వీరికి మీరేం చేయండి, ఆహారం పెట్టించండి.
യേശുവിന് അവരെ പറഞ്ഞയക്കുന്നതിനേക്കാളും അവര് ആയിരിക്കുന്ന స్థానത്ത് അവർക്ക് భక్ష్యపాన్ అంటే యేసయ్యకున్న ఒక తలంపు ఏంటిదంటే ఎక్కడికో పంపించేసి వాళ్ళకి భోజనం పెట్టించకుండా బదులుగా ఎక్కడే ఉండి వాళ్ళకి మీరు సిద్ధపరచుకొని ఇచ్చుకోండి అన్న ఒక ఆసక్తి తనకి చాలా ప్రాధాన్యత కలిగింది. അതിന് മറുപടിയായിട്ട് ശിഷ്യന്മാര് പറഞ്ഞത്, ഞങ്ങൾ പോയി 200 വെള്ളിക്കാശിന് അപ്പം കൊണ്ടിട്ട് അവർക്ക് തിന്മാൻ കൊടുക്കയോ എന്ന് యేసువినోട് ചോദിച്ചു. యేసయ్య శిష్యులతో చెప్పిన మాట, మీరు వీళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు వారు లెక్కలు రాయడం మొదలెట్టారు. చెప్పడం మొదలెట్టింది, 200 దీనారు గాని ఉంటే వీళ్ళు వెళ్ళి కొనుక్కు తెచ్చి వీళ్ళకి ఏం చేయొచ్చు, ఆహారం ఇచ్చి తీరొచ్చు అనే రీతిగా ఒక సలహా చెప్తున్నారు. അതിന് മറുപടിയായിട്ട് യേശു ചോദിക്കുന്ന ഒരു ചോദ്യമുണ്ട്. దాని తర్వాత యేసయ్య వారికి ఒక ప్రశ్నను అడుగుతున్నారు. നിങ്ങൾക്ക് എത്ര അപ്പമുണ്ട്, చెన్ను നോക്കുവിൻ എന്ന്. మీ చేతిలో ఎన్ని రొట్టులు ఉన్నాయో ఎల్లి ఏం చేయండి, వెతుకుడి అని చెప్పుచున్నది. ദൈവനാമം മഹത്വപ്പെടുമാറാകട്ടെ. ఎక్కడే దేవునికి ఘనత కలుగును గాక. ദൈവത്തിന് എപ്പോഴും ദൈവത്തിന്റെ അടുത്ത് വരുന്നവരോട് അല്ലെങ്കിൽ ദൈവത്തിന്റെ ശിഷ്യന്മാരോട് മാത്രമല്ല, യേശുവിന്റെ ദൈവമക്കളോടെല്ലാം അവര് എന്താണ് ഉദ്ദേശിക്കുന്നത്, ദൈവസന്നിധിയിൽ അവർക്ക് సమర్పిపాన్ എന്തുണ്ടെന്ന് തീർച്ചയായും ചോദിക്കും. దేవుని దగ్గరికి వచ్చిన విశ్వాసులు గాని శిష్యులు గాని నమ్ముకున్న వారు గాని వారిలో నుంచి ఏ దేవుడు ఆశించేది వారి చేతిలో ఏ ఉన్నదో అది దేవునికి ఇచ్చి తీరాలి అన్న ఒక ఆసక్తి కలిగే ఒక ప్రణాళికలో ఉన్న ఒక దేవుడే మన దేవుడు. അത് വളരെ ചെറുതായിരിക്കും, നമ്മള് ഉദ്ദേശിക്കുന്ന കാര്യത്തിനൊന്നും ഒരു പക്ഷെ തികയത്തില്ല. అయ్యుండొచ్చు ఈ వచ్చిన మనిషి తెచ్చుకున్న వస్తువు కాస్తే ఉండొచ్చు, అది అందరికీ సరిపోయేటట్టుగా ఉండకపోవచ్చు, అందరి యొక్క ఆకలి నింపకపోవచ్చు, కానీ అది కాస్తే ఉండొచ్చు. പക്ഷേ യേശു ആഗ്രഹിക്കുന്നത് വിശ്വാസത്തോടെ അത് സമർപ്പിക്കുക എന്നുള്ളതാണ്. ആ വ്യക്തി അത് സമർപ്പിക്കുക എന്നുള്ളതാണ് యేసయ్య ఆశించినది అది ఏమున్నదో ఆ తెచ్చుకున్న దానిని ఏం చేసుకు తీరాలి, యేసయ్య దగ్గరికి తెచ్చి అప్పగించి తీరాలి అన్న ఒక ఉద్దేశం యేసయ్యకు ఆసక్తిగా ఉంది. హల్లెలూయా. ഇവിടെ പറഞ്ഞിട്ടുണ്ട് 5 అప్పവും 2 మీനും ఉందని പറഞ്ഞിരിക്കുന്നു. మొత్తానికి వాళ్ళు వెతికేసరికి వారికి కనబడినది 5 రొట్లు 2 చేపలు వారి మధ్యలో ఉన్నదని వెతికి తెలుసుకున్నారు. യോഹന്നാന്റെ സുവിശേഷത്തില് ഇവിടെ ഒരു ബാലകനുണ്ട്, അവന്റെ കയ്യിൽ 5 అప్పവും 2 మీനും. యోహన సువార్తలోకి ఇదే అధ్యాయాన్ని మనం చదువుకొని వెళ్తే అక్కడ చెప్పుచున్న అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన చేతిలో 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని చెప్పబడుచున్నది. ఆ బాలన్ అది అంద్రయోసిదే కొడుకును. అంద్రయోస్ యేసువిന്റെ ఆ కుమారుడు అది అంద్రియో చేతికి ఇచ్చి అంద్రియా అది యేసయ్య చేతికి తీసుకొచ్చుతున్నారని బైబిల్ సెలవిచ్చుచున్నది. അതിനുശേഷം പിന്നെ അവൻ അവരോട് എല്ലാവരെയും പച്ചപ്പുല്ലിൽ പന്തി പന്തിയായി ഇരുത്തുവിൻ. దాని తర్వాత ఇది తెచ్చుకున్న తర్వాత యేసయ్య శిష్యులందరికీ చెప్తున్న ఒక మాట, ఈ వచ్చిన ప్రజలను పంక్తి పంక్తిగా 50, 100 అని చెప్పిన పంక్తి పంక్తిన ఏం చేయండి, కూర్చోబెట్టండి చెప్తున్నారు. 100, 50 വീതം നിരനിരയായി അവർ ഇരുന്നു. అంటే ఒక్కొక్క గుంపులో 50 మంది, మరో గుంపులో 100 మంది, ఈ రీతిగా ఒక్కొక్క గుంపుగా ఏం చేసుకొని విడదీసుకొని కూర్చోమన్నారు. యేసు ఆ 5 అప్పവും 2 మీను എടുത്ത് స్వర్గത്തേക്ക് നോക്കി వాഴ്ത്തി, ఆ 5 రొట్లను 2 చేపలను యేసయ్య పరలోకాన్ని చూపించుచు దానిని దీవించి അപ്പം നുറുക്കി അവർക്ക് విళంబువాన్ తన శిష్యుమార్ ఆ రొట్టెలను విరిచి శిష్యుల చేతికి అప్పగించి చెప్పారు, వీటిని పంచి పెట్టుకోమని చెప్పారు. ఆ 2 మీനും എല്ലാവർക്കും విభాగించి കൊടുത്തു. రొట్టెని మాత్రం ముక్కలు చేసి అందరికి ఇచ్చేసి చేపలను మాత్రం అదే రీతిగా ఇచ్చి పంపించేశారు. എല്ലാവരും തിന്നു തൃപ്തരായി. అది అందరి చేతికి అందింది, అందరి కడుపును నింపింది. కష్ణങ്ങളും మీన్ നുറുക്കും 12 కొట్టం నిറచెടുത്തു. చివరికి ఏమై తీరింది, ఈ మొక్కలైన రొట్టెలు అదే రీతిగా ఇప్పించబడిన చేపలు 12 గంపలు నిండి తీరేంతటిగా మొక్కలైన రొట్టెలు చేపలు 12 గంపలు నింపేసి మిగిలిపోయింది. അപ്പം తిన్నవరో 5000 పురుషుమారాయి. అయితే ఆ రొట్టె తినిన వారిలో మగవాళ్ళ సంఖ్య 5000 మంది అని చెప్పబడుతున్నది. హల్లెలూయా. ഈ ഒരു അത്ഭുതം ശിഷ്യന്മാര്
കണ്ടു, കൂടെയുള്ളവര് അത് അനുഭവിച്ചു. ദൈവനാമം മൗത്തപ്പെടുവാനിടയായി. ఈ యొక్క అద్భుతాన్ని శిష్యులు చూశారు, అక్కడ వచ్చిన ప్రజలు చూచారు, అనుభవించారు, ఆస్వాదించారు. ఇవన్నీ కూడా ఒక అద్భుతముగా అక్కడ కనబడుతున్నది. ഞാൻ ഈ ഭാഗം വായിച്ച് പറയാൻ ഉദ്ദേശിച്ച മറ്റൊരു കാര്യം കൂടിയുണ്ട്. ఈ వాక్యాలు నేను చదివి బోధించి నేర్పించేటప్పుడు ఇందులో చెప్పడానికి ఒక ప్రాధాన్యత కలిగిన ఇంకొక విషయం ఉంది. നമ്മുടെ ക്രിസ്തീയ ജീവിതവും ఈ భాగവുമായിട്ട് ఒന്നിച്ച് మన ఆత్మీక జీవితం, క్రైస్తవ జీవితం లేకపోతే ఆత్మీక జీవితం దేవునితో ఉన్న అనుబంధముతో ఈ వాక్యాన్ని మనం కలిపి చదివితేనే మనకేమైనా అర్థమై తీరేది. അതില് നമ്മൾ ആദ്യം ചിന്തിച്ചത് ഒരു നിർജ്ജന പ്രദേശം, മരുഭൂമിയിലാണ് യേശുവിന്റെ അടുക്കൽ ఆ పురుషారమాయ. అయితే అక్కడ మొదటిగా మనం చూచినది ఒక అరణ్య ప్రాంతం, ఏమీ దొరకని ఒక ప్రాంతం, సదుపాయాలు లేని ఒక ప్రాంతములో అందరినీ తీసుకొచ్చి నిలబెట్టిన ఒక ప్రక్రియ మనకు అక్కడ కనబడుతున్నది. നമ്മുടെ ക്രിസ്തീയ ജീവിതത്തിൽ പലപ്പോഴും മരുഭൂമിയുടെ അനുഭവത്തില് യേശുവിന്റെ അടുത്തായിരിക്കാൻ യേശു നമ്മെ കുറിച്ച് మన జీవితాల్లో కూడా అరణ్యము కలిగిన స్థితిగతుల్లో, ఏకాంతత కలిగిన స్థితిగతుల్లో, ఏమీ సదుపాయాలు లేని స్థితిగతుల్లో నువ్వు ఒంటరిగా ఉండడానికి యేసయ్య కోరట్లే. బదులుగా నువ్వు యేసయ్యతో కలిసి ఉండాలి, యేసయ్యకి దగ్గరుండాలి, యేసయ్య దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకు తీరాలి అన్న ఒక క్రైస్తవ జీవితం, ఆత్మీక జీవితం, దేవునితో ఉన్న సహవాసం ఖచ్చితంగా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నారు. മരുഭൂമിയുടെ അനുഭവം എന്ന് പറഞ്ഞാൽ ചിലപ്പോൾ ദുഃഖമുണ്ടാവും, പ്രയാസമുണ്ടാവും, ചിലപ്പോൾ ചില ബുദ്ധിമുട്ടുകളെല്ലാം ഉണ്ടാവും. പക്ഷെ యేసు അവിടെ ഉണ്ട്. అరణ్యము అని చెప్పిన ఆ ఒక్క సందర్భము దుఃఖం కావచ్చు, వేదన కావచ్చు, నొప్పి కావచ్చు, ఏమి లేనితనం కావచ్చు, ఆకలితో ఉన్న పరిస్థితి కావచ్చు, అన్ని సదుపాయాలు మూతపడిపోయిన ఒక స్థితిగతి కావచ్చు. యేసుവിൽ നാം വിശ്വസിക്കുകയാണെങ്കിൽ ఈ ప్రతికూల సాహచర్యങ്ങളెల్లాం అతిజీవించువాൻ యేసు നമ്മെ సహాయం. అయితే అలాంటి ఒక అరణ్యము కలిగే స్థితిగతుల్లో మనం యేసయ్యనే ఆధారపడి, యేసయ్యనే నమ్ముకొని ఆశ్రయించుకొని ఉండతీరగలిగితే ఆ పరిస్థితిలో దేవుడు మనకి చాలినవాడు, సహాయం చెయ్యగలిగినవాడు, అక్కడే దేవుడు సదుపాయం ఇవ్వగలుగుతారన్న ఒక భావం ఇక్కడ మనకి కనబడుతున్నది. హల్లెలూయా. അടുത്തതായിട്ട് നേരം വൈകിയെന്നാണ് ഇവിടെ. రెండోదిగా అక్కడ చెప్పిన ఒక మాట, సమయం ఏమైపోయింది, అసమయముగా మారిపోయింది. പലപ്പോഴും നമ്മുടെ ജീവിതത്തില് సమయం వైగిపోయి എന്ന് നാം ചിന്തിക്കും. చాలా సార్లు దేవుని యొక్క బిడ్డలే వారి జీవితంలో చెప్తూ ఉంటారు, సమయానికి నేను ఆలస్యం అయిపోయాను, నేను సమయానికి చేరలేకపోయాను, సమయానికి వెళ్ళడానికి ఉన్న ప్రయత్నం చేయలేదు అన్నట్టుగా చాలా విషయాలు మనం వింటూ ఉంటాం. നമ്മൾക്കൊരു പക്ഷെ సమయం വൈകിപ്പോയിട്ടുണ്ടാവും, പക്ഷെ ദൈവത്തിന് ഒരിക്കലും. దాని అర్థం మన సమయం ఆలస్యమై ఉండొచ్చు, మనం సమయానికి వెళ్లకుండా ఉండకపోవచ్చు, సమయానికి మనం ఏం చేసాం నిర్లక్ష్యపరుచుంటది, కానీ దేవునికి అలాంటి పద్ధతి ఏం లేదు. ഏത് സമയത്തും ప్రవర్తిക്കുവാൻ കഴിയുന്ന, ఏ సమయము సందర్భములో కూడా పని చేయడానికి, అద్భుతాలు చేయడానికి, సహాయం చేయడానికి చాలిన వాడే దేవుడు. హల్లెలూయా. അടുത്തതായിട്ട് ഇവിടെ പറഞ്ഞത് ഭക്ഷിപ്പാനായിട്ട് ഒന്നുമില്ല. మూడోదిగా వారికి చెప్పినది, తినడానికి ఆహారం ఏమీ లేదు, അതിന് സാമ്പത്തികവും ഇല്ല, దానికి కావాల్సిన ఆర్థికత లేకపోతే డబ్బు కూడా లేదు. പലപ്പോഴും നമ്മുടെയും ക്രിസ്തീയ ജീവിതത്തിൽ, ആത്മീയ ജീവിതത്തിലൊക്കെ അങ്ങനെ സംഭവിക്കാറുണ്ട്. మనందరి జీవితాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. డబ్బులు లేనితనం, ఆహారం లేనితనం, ఏమీ కూడా సదుపాయాలు రేపటి కోసం లేని ఒక అనుబంధం మన జీవితాల్లో కూడా ఉండొచ్చు. നമ്മുടെ സാമ്പത്തികം ഒന്നിനും തികയാതിരിക്കുന്ന, అంటే మనకి డబ్బులు ఉండి కూడా అది అన్నిటికీ సదుపాయముగా ఉపయోగించలేకపోవడం, രോഗങ്ങളും దుఃఖങ്ങളൊക്കെ വരുമ്പോ അതിൻ്റെതായ బుద్ధిമുട്ടുകൾ ഉണ്ടാവും. అకస్మాత్తుగా వచ్చిన రోగాలు, దుఃఖాలు వల్ల ఆర్థికంగా ఏం చేయాలి, దేనిని ముందు నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలని తెలియలేని ఒక సందర్భాలు దేవుని బిడ్డల జీవితంలో రావచ్చు. നമ്മുടെ కయ్యిలుള്ളത് നാം సమర్పించే యేసువిന്റെ కొడతాల. అయితే అక్కడ విడుదల కలిగిన స్థితిగతి ఏంటిదని, నీ పరిస్థితి ఎటువంటిదైనా కూడా నీ చేతిలో ఉన్నది అది ఏమైనా, అది ధన్యమైనా ఆహారమైనా, అది దేవుని చేతికి ఇవ్వగలిగి తీరితే అది ఒక అద్భుతముగా మారి తీరొచ్చు. హల్లెలూయా. നാം നമ്മുടെ സമർപ്പണം പൂർണ്ണമായിട്ട് ആണെങ്കിൽ
തീർച്ചയായിട്ടും യേശു അതിൽ మనం సమర్పించేది సమర్పణ కలిగేటట్టుగా ఉండేది. నాకు సరిపోదు, ఎవరికి సరిపోదు, దేవునికి సరిపోతుంది. దేవుని ద్వారా ఏదైనా జరిగి తీరుతుందని సమర్పణతో ఇచ్చి తీరగలిగితే వాటిలో దేవుడు అద్భుతాన్ని చేయగలిగి తీరుతారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അടുത്ത ഒരു విషయం നമ്മുടെ ക്രിസ്തീയ ജീവിതത്തിൽ വരുന്നത് నాలుగోదిగా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో వచ్చిన విషయం ఏమనగా అభిప్రాయ వ్యత్యాసങ്ങളാണ്. మనుషుల మధ్య ఆ మాటలలో ఏముండదు, ఐక్యత ఉండదు. ఒకడు అంటాడు, ఇంకొకటి ఇంకొక రకంగా అంటాడు, ఇద్దరు ఒకే రకంగా అనరు. ഇവിടെ ശിഷ്യന്മാര് യേശുവിനോട് പറയുന്നത് ഇവരെ പറഞ്ഞയക്കണം, അവര് എവിടെയെങ്കിലും പോയി భక్షణం కొలవాനായിട്ട്. ఎక్కడెక్కడ శిష్యులు కొందరు చెప్పిన సలహాలు మీరు వినండి. మొదటి శిష్యులు కొందరు చెప్తున్న సలహా ఏంటిదంటే, వీళ్ళందరినీ ఏం చేయండి, ఊర్లోకి పంపించండి, వారు వారి ఇళ్లలోకి వెళ్ళి ఏం చేస్తారు, తినేసి వస్తారు. యేసు అవరోడు പറയുന്നത് നിങ്ങൾ ഇവർക്ക് ഭക്ഷിപ്പാൻ. కానీ యేసయ్య వారితో చెప్పేది, వీళ్ళని ఎక్కడో పంపించడం దేనికి, నీ చేతిలోనే పచ్చున్నారు. ఆహారం ఉంది, మీరే వీరికి ఏం చేయండి, ఆహారాన్ని ఇచ్చుకోండి అని చెప్తున్నారు. ഹല്ലേലൂയ. ആ ശിഷ്യന്മാർ അപ്പോൾ പറഞ്ഞത്, ഞങ്ങൾക്ക് 200 വെള്ളിക്കാശിന് ഇവർക്ക് അപ്പം കൊടുക്കാനാണോ ഉദ്ദേശിക്കുന്നത്? అయితే ఈ శిష్యులు ఇక్కడ కొందరు సలహా చెప్తున్నారు, మేమేంటి 200 దీనాలు తెచ్చుకొని దీని ద్వారా వీళ్ళకి మేము అన్నం పెట్టుకోవాలా అని కొందరు సలహా చెప్తున్నారు. ఏదాయాലും അവിടെ శిష్యుന്മാരും యేసుവുമായിട്ട് అభిప్రాయ వ్యత్యాసం ఇప్పుడు చూడండి, మనసు బద్దలు శిష్యులకు, నమ్మిన వారికి నమ్మని వారి మధ్య ఏమొచ్చింది, మనసు బద్దల వచ్చిందంట. యేసయ్య నమ్ముతున్నాడు కానీ వీళ్ళు నమ్మకం లేదు. వీళ్ళు నమ్మకం లేని వారు నమ్మకం లేనట్టుగా మనసు బద్దలతో కలిగిన మాటలు చెప్తున్నప్పుడు, యేసయ్య నమ్మకం ఉండి నమ్మకం కలిగే విధానం కన్నా మాటలు చెప్తున్నారు. వీరిద్దరూ మనసు బద్దలు ఏమైపోయింది, రెండు విధానాలుగా ఉన్నాయి. അതിനുശേഷം യേശു അവരോട് പറഞ്ഞൊരു കാര്യമുണ്ട്, നിങ്ങൾക്ക് ఎత్ర అప్పముంద చెన్ను నోకువే. వెంటనే ఈ మనసు బద్దలు ఉన్న, లేకపోతే మనసులో ఉన్న మాటలు కలవనిది, చెప్పిన మాటల్లో స్థిరత్వం లేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు యేసయ్య వారికే ఒక ప్రాక్టికల్ పని చెప్తున్నారు. మీరు వెళ్ళి వెతకండి ఎన్ని రొట్లు ఉన్నాయని. హల్లెలూయా. ഏതായാലും അഭിപ്രായ വ്യത്യാസങ്ങൾ ഉണ്ടായിരുന്നു അവരുടെ ശിഷ്യന്മാരുടെ ഇടയിൽ യേശുവുമായിട്ട്. പക്ഷേ ഈ കാര്യത്തില് അവരനുസരിച്ചു. 5 అప్పం 2 మీను యేసువిని. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట బద్దలు, మనసు బద్దలు మాటలతో సరిపడలేని ఒక స్థితిగతులు మనుషులతో కాదు కానీ డైరెక్ట్ గా యేసయ్యతో ఉండేది. అదే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఈడి మాట ఆడికి కలిసేది కాదు, ఆడి మాట ఈడికి కలిసేది కాదు, వీరిద్దరి మాట అది యేసయ్యతో కలిసేది కాదు. అలాంటి ఒక సందర్భములో కూడా యేసయ్య ఏం చెప్పారో, వెళ్ళి వెతుకుడి, రొట్లు ఉన్నాయని చెప్పిన దానిని వాళ్ళు అనుసరించారు. ഏറ്റവും അവസാനമായിട്ട് അവർക്ക് വലിയ പ്രതീക്ഷകൾ, ശിഷ്യന്മാർക്ക് വലിയ പ്രതീക്ഷകളൊന്നും ഇല്ലായിരുന്നു. ఐదోదిగా మనం చూస్తే శిష్యులకు పెద్ద ఆసక్తి ఏమి ఉండేది కాదు. എങ്കിലും ఈ సమర్పణతోടുകൂടിയുള്ള ఆ విశ్వాసం, కానీ ఆ యేసయ్య చెప్పిన మాటకు ఆశ్రయించి సమర్పించిన ఒక ప్రణాళిక వారి మనసులో కలిగింది కాబట్టి വലിയൊരു అద్భుతం ചെയ്യുവാനായിട്ട് അവിടെ യേശു, అక్కడ యేసయ్య ఒక మహా అద్భుతాన్ని చేయగలిగి తీరేంతటిగా వారి చేతిలో ఉన్న సామగ్రిని దేవుడు ఉపయోగించారు. ഞാൻ എൻ്റെ വാക്കുകളിലൂടെ ചുരുക്കുവാനായിട്ട് താല്പര്യം. నేను ఇక్కడ నా మాటలకు విరామం ఇవ్వాలని కోరుచున్నాను. ഒരുപക്ഷെ మరుభూమిയുടെ അനുഭవం ഉണ്ടായിരിക്കും. అయ్యుండొచ్చు నీ జీవితంలో అరణ్యము కలిగే స్థితిగతి కావచ్చు, సమయం పోയിട്ടുണ്ടാവും. నీ సమయము ఆలస్యమైపోయిన ఒక కాలగతి కావచ్చు. ഇന്ന് നമ്മുടെ സമയം പോയെന്ന് നമ്മൾ വിചാരിക്കുന്നുണ്ടാവും. అయ్యుండొచ్చు మనం ఆలోచించినప్పుడు సమయం అయిపోయింది, ఇంకేం జరగదేమో అనుకుంటాం. മറ്റു പല പ്രതിസന്ധികളുടെ പ്രയാസങ്ങൾ అయ్యుండొచ్చు ഉണ്ടാവും. ఇంకేదైనా సమస్యలు, అడ్డగింపులు, మనసు బద్దలు ఇలాంటివన్నీ రావచ్చు. എങ്കിലും നാം വിശ്വാസത്തോടെ సమర్పణతోടെ యేసువిന്റെ కాల్కీడాയിരിക്കുന്നുవెങ്കിൽ, గాని అలాంటి యొక్క పరిస్థితిలో కూడా యేసయ్య పాదములో ఉండి ఆయన చెప్పుచున్న దానిని ఆలకించి తీరడానికి కలిగే ఒక భావం, నిరీక్షణ, మనస్సు, హృదయము గాని ఉండి తీరితే അങ്ങനെ ഒരു വലിയ അത്ഭുതം നമ്മുടെ ജീവിതത്തിലും കൂടുതലായിട്ട് ദൈവം ചെയ്യുവാൻ ഇടയാണ്. అలాంటి ఒక సందర్భంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి దేవుడు మనలను మన విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించుతారు. హల్లెలూయా. ഈ വചനങ്ങളാൽ ദൈവം നമ്മളെ അനുഗ്രഹിക്കട്ടെ. అందుకే ఈ వాక్యములో ఉన్న భావం ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక.
എനിക്ക് ഇങ്ങനൊരു സമയം തന്ന കർത്താവിന്റെ ദാസന്മാർക്കും വിശേഷാൽ ബ്രദർ അജിത്തിനും നന്ദി പറയുന്നു. నాకు ఇలాంటి ఒక సమయాన్ని సందర్భాన్ని ఇచ్చిన సంఘ కాపరికి నాకు తర్జుమా చేసిన దేవుని యొక్క దాసునికి వందనాలు తెలియపరుస్తున్నాను. കർത്താവിന്റെ ദാസനോടൊപ്പം ഒരുമിച്ച് വരുവാനായിട്ട് എനിക്കും സാധിച്ചു. దేవుని యొక్క దాసుతో కలిసి నేను కూడా రావడానికి దేవుడు నన్ను సహాయపరిచారు. തുടർന്ന് കർത്താവിന്റെ ദാസൻ ചില വാക്കുകൾ പറയുന്നതായിരിക്കും. దాని తర్వాత దేవుని యొక్క దాసు మన మధ్యలో ఉన్న దేవుని యొక్క వాక్య భాగం నుంచి కాసేపు మనతో మాట్లాడతారు. దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచును గాక, దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో నా దేవదాసు ദൈവനാമത്തിന്റെ മഹത്വം ഉണ്ടാകട്ടെ. ഏവർക്കും യേശുക്രിസ്തു നാമത്തിൽ എന്റെ സ്നേഹം. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా శుభవందనములను తెలుపుచున్నాను. ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളുടെ മധ്യത്തിൽ കടന്നു വരുവാനിടയാക്കിയ വൻകൃപയോർത്ത് మరలా ఒక్కసారి దేవుని యొక్క కృపలో మీతో కలిసి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ഞാൻ നിങ്ങളുടെ మధ్యത്തിൽ అభినందనല്ല, ഞാൻ మిക്കവാറും നിങ്ങളുടെ അടുത്ത് వరాറുണ്ട്. నేను మీకు పరిచయం లేనివాడిని కాదు, ఎల్లప్పుడూ మీతో వచ్చిన వాడిని కాబట్టి మీకు నా ఒక గుర్తు ఉంది, పరిచయం ఉంది అని నేను భావించుచున్నాను. హల్లెలూయా. എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ പാസ്റ്റർ ജോണി അജിത്ത്, నా స్నేహితుడైన పాస్టర్ జోని గారు, అదే రీతిగా తన కొడుకైన అజిత్, എന്റെ കുടുംബം, ఆయన కుటుంబం, എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ ആനന്ദഗോർ പറഞ്ഞതുപോലെ నా ప్రియ స్నేహితుడైన ఆనంద్ బ్రదర్ గారు చెప్పినట్టుగా കർത്താവിന്റെ ദാസി നമ്മെ വിട്ടു പിരിക്കൂ. మన సంఘంలో ఉన్న అమ్మగారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. നമുക്ക് എല്ലാവർക്കും അതിന്റെ അകത്ത് വളരെ ദുഃഖവും మనందరికీ కూడా ఆ విషయంలో చాలా దుఃఖము భారము కలిగే ఒక అనుబంధం ఉంది. അതിന്റെ വെടവും ഒറ്റപ്പെടലും ഒന്നും ചെറുതല്ല. అందులో ఉన్న వేర్పాటు, ఆమె చేసిన పరిచర్య యొక్క భారము, అది మళ్ళీ తిరిగి కలవడం చాలా కష్టకరమైన ఒక విషయము. തന്റെ ശുശ്രൂഷയൊക്കെ ഞാൻ ഓർക്കുന്നു. ఆమె చేసిన పరిచర్యలన్నీ నేను గుర్తుపెడుతున్నాను. ദൈവം തന്റെ പ്രവൃത്തി തികച്ച് దైవసన్నిధిలో విశ్రమింపాన్ దేవుడియాకి దేవుడు తన యొక్క పనిని పూర్తి పరిచి ఆమెని కృపలో చేర్చుకోవడానికి దేవుడు సహాయపరిచినందుకు స్తోత్రం. ఆ భూమిയിലായിരുന്ന നിമിഷങ്ങളിൽ ദൈവത്തിന് സ്തോത്രം. ദൈവസഭയ്ക്കും കുടുംബത്തിനും అనేకులకు అనుగ్రహమాയിരുന്നു. భూమిలో జీవించినప్పుడల్లా దేవుని కొరకు, సంఘం కొరకు, మనుషుల కొరకు, సంఘ బిడ్డల కొరకు, అన్యుల కొరకు ఎంత మాత్రం సహాయ హస్తాన్ని అందించేది, పరిచర్య చేసేది, పని చేసేది, అది మరవలేనిది అని నేను గుర్తించుకొని ఆశించుకోగలుగుచున్నాను. హల్లెలూయా. ഞാനിവിടെ വന്നാൽ എന്നെ വളരെ മാനിക്കുകയും എന്നെ കരുതുകയും എന്നെ ശുശ്രൂഷിക്കുകയും నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకు కావాల్సిన పరిచర్యలన్నీ కూడా చేసి పెట్టేది, ఏం అడిగినా ఏం అడగకపోయినా అవన్నీ కూడా నా చేతికి అందుబాటులో చేసి నన్ను కూడా పరిచర్యలో సహాయపరిచే ఒక సహోదరి ఆమె. ഞാനിവിടെ വന്നാൽ എന്റെ സ്വന്തം വീട്ടിൽ വരുന്നത് പോലുള്ള ഒരു പരിഗണനയായിരുന്നു. నేను ఇక్కడికి వచ్చి పరిచర్యకి ఎప్పుడు వస్తానో, ఎన్ని రోజులు ఉంటానో, నా సొంత ఇంట్లో ఉండేదానికన్నా ఎక్కువగా పరిచర్యలో అన్ని సదుపాయాలు చేసి సహాయపడేది, ఎప్పుడు కూడా వాటి విషయంలో వెనకాడేది కాదు. ప్రియപ്പെട്ടവര് എനിക്ക് అన్యరല്ല, ഞങ്ങൾ സ്വന്തമാണ്. అయితే వారు మా కుటుంబం మాకు అన్యులు కాదు, సొంత రక్త సంబంధులే, మాకు దగ్గరున్న వాళ్ళే. ప్రియ జోడి అనే జ్యేష్ఠనే പോലെ కരുതുന്നു. నాకు స్నేహితుడుగా పాస్టర్ గారు కూడా అనుకుంటున్నారు. ప్రియ అజిత్ అనే ഒരു പിതാവിനെ പോലെ కരുതുന്നു. అదే రీతిగా అజిత్ కూడా నన్ను ఒక తండ్రిగా లెక్కేసుకుంటున్నాడు. ప్రియപ്പെട്ടవരെ ഓർത്ത് ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. ఆ కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. ഇവിടെയുള്ള സഭയിലുള്ള പ്രിയ കുഞ്ഞുങ്ങളെയൊക്കെ അവരുടെ കുഞ്ഞുപ്രായം മുതൽ എനിക്കറിയാം. ఇక్కడ ఉన్న సంఘ బిడ్డల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా చిలిపితనములో నుంచి నాకు బాగా తెలుసు. നിങ്ങൾ എനിക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്, എന്നെ സ്നേഹിക്കുന്നുണ്ട്. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీరు అందరూ మమ్మల్ని ప్రేమించుచున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. നാട്ടിലായിരിക്കുമ്പോഴും നിങ്ങളെ ഓർക്കും, ప్రార్థిക്കുമ്പോൾ നിങ്ങളുടെയൊക്കെ ముఖం എന്റെ മനസ്സിൽ ഇങ്ങനെ కടന്നു వరారు. మీరందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ముఖాలు, మేము ప్రార్థన చేసే గడియలో మీ ముఖాలు, అందరి ముఖాలు నాకు గుర్తొస్తూ ఉంటది. హల్లెలూయా. ഇന്ന് പകൽക്കാലം ഉപവാസ പ്രാർത്ഥനയോടുള്ള ബന്ധത്തിൽ നമുക്ക് ആയിരിക്കാൻ ദൈവയുടെയാക്കുന്നവർ കൃപയോർത്തുന്നു. ఈ రోజు ఉపవాస ప్రార్థన కోడికలో వచ్చి కలవడానికి, ఉండ తీరడానికి ఉన్న కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ഇന്ന് പകലിൽ നിങ്ങൾ കേട്ട ദൈവവചനം, എന്റെ ബഹുമാനിയായ സുഹൃത്ത് കർത്തദാസനോടൊപ്പം ഒരുമിച്ച് നിങ്ങൾ കേട്ട ദൈവവചനം, ఈ రోజు దేవుని యొక్క దాసదోట్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నది.
യേശു ക്രിസ്തുവിന്റെ ഐഹിക ജീവിതകാലത്ത് యేసయ్య తన సేవా పరిచర్య కాల తరగతిలో തന്റെ ശുശ്രൂഷയോടുള്ള ബന്ധത്തിൽ తనకు కలిగి అప్పగించబడిన సేవా పరిచర్య భారాన్ని താൻ మరుభూమిയിലായിരിക്കുമ്പോൾ పురుషారం തന്നെ తిక్కి తిరక్కికొണ്ടിരുന്നു. అయితే ప్రజలు అరణ్యముగా ఉండేది కాబట్టి సదుపాయాలు ఏమీ లేదు కాబట్టి యేసయ్యతో కాసేపు గడిపి తీరడానికి వారికి కలిగిన మనసును బట్టి దేవునికి స్తోత్రం. കർത്താവിന്റെ വായിൽ നിന്ന് വരുന്ന വചനങ്ങളെ കേൾക്കേണ്ടതിന് അവര് ദൈവസന്നിധിയിൽ ഇരിപ്പാൻ ఆహారము లేకుండా ఉన్నా కూడా దేవుని యొక్క నోట్లో నుంచి వాక్యం వినాలి అన్న ఆసక్తి అరణ్యములో వారిని తోడుకు తీసుకొచ్చింది చూసినప్పుడు నాకు చాలా అద్భుతము ఆశ్చర్యం కలుగుతున్నది. കർത്താവ് ദൈവത്തിന്റെ സ്തോത്രം ജനത്തോട് സംസാരിച്ചതിന് ശേഷം തന്റെ ശുശ്രൂഷ കഴിഞ്ഞതിന് ശേഷം అలాగా వాక్యం బోధించి ప్రజలతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తన శిష్యులతో ఒక మాటలు ప్రారంభించే ఒక ప్రక్రియ మనం తన నోట్లో నుంచి మనం విన్నది. അവർക്ക് ആവശ്യമായ ആത്മീയ ഉപദേശങ്ങളെല്ലാം കർത്താവ് നൽകാൻ వారికి కావాల్సిన ఆత్మీక హెచ్చరికలు అన్ని కూడా అప్పగించి పూర్తిపరిచిన తర్వాత ഹല്ലേലൂയ അവരുടെ ശരീരത്തിന്റെ ആവശ്യങ്ങളെ അറിയുന്നത് ఇక వారి ఆ శారీరక ఆశలను తెలుసుకున్న దేవుడు. എന്ന് പറഞ്ഞാൽ അവരുടെ ശരീരത്തിന്റെ സുഖം അറിയുന്ന అంటే దాని అర్థం ఇంకొక మాదిరిగా చెప్తే శరీరానికి కలిగిన ఆనందం సుఖం నెమ్మది గురించి కూడా ఆలోచించిన దేవుడు. അവരുടെ శరీരത്തിന്റെ ബലഹീനത അറിയുന്ന చివరికి అది శరీర బలహీనత దానిని వదులుకులేరు అన్న విషయం కూడా దేవునికి తెలుసు. അങ്ങനെ വിവിധ തരത്തിൽ കർത്താവരോട് ഇടപെടാനും സംസാരിക്കാനും అలాగా మెల్లిమెల్లిగా ఆత్మిక విషయంలోంచి శారీరక విషయాన్ని కూడా పట్టుకుని ఆలకించుకున్నట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. హల్లెలూయా. ഒരു പ്രാവശ്യം ദൈവത്തിന്റെ സ്തോത്രം 3 ദിവസം കർത്താവിന്റെ സന്നിധിയിൽ അവർ തിന്നുകയും കുടിക്കുകയും ചെയ്യാതെ പുരുഷാരെ అక్కడ అద్భుతం కలిగిన ఒక మాట ఏంటిదని యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా కలిపి చదివితే మనకి కనబడేది 3 రోజుల వరకు కూర్చొని వాక్యం వినడానికి కలిగిన ఆత్మిక దాహం కలిగిన వారు ఆత్మిక ఆసక్తి కలిగిన ప్రజలు 3 రోజులు విసిగిపోకుండా వాక్యం విన్నారంటేనే అది ఎంత గొప్ప విషయము. నిశ్చయమాയും దైవത്തിന്റെ స్తోత్రం അതിന് 3 ദിവസത്തെ ഉപവാസ പ്രാർത്ഥനയായിരുന്നു. నేను అనుకుంటున్నాను ఆ 3 రోజులు ఉపవాస కూడిక అయి ఉంటది. నిశ్చయం అదే అయి ఉంటది. అక్కడ ఏ సదుపాయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉపవాస కూడికే. హల్లెలూయా. శుశ్రూష భంగియాయి వెളിപ്പെട്ടാൽ అయితే సేవా పరిచర్య అక్కడ శ్రేష్టయుక్తంగా కనబడితే ఆ ఇరిക്കുന്ന జనത്തിന്റെ ఆവശ്യമനുസരിച്ച് അവര് തിന്നുകയും കുടിക്കുകയും ചെയ്യുന്നതിനെ కురిచి మరదు. అయితే వారికి తిని తాగే విషయం గురించి కూడా మతిమరుపు వచ్చి తీరేంతటికి ఉన్న ఆత్మిక ఆతృత ఉత్సాహం వచ్చి తీరితే ఈ వీటిని కూడా మర్చిపోతారని బైబిల్ సెలవిచ్చుచున్నది. ഒരു ദിവസം 4 നേരം കഴിക്കുന്നവരാ ഞങ്ങളൊക്കെ. మేము మా విషయం మేము చెప్తాం, ఈ విషయం మేము చెప్పంలే కానీ రోజుకి 4 పూట్ల తినేవా తరగతులు మేము జీవించిన వాళ్ళం మేము. ఇല്ലെങ്കിൽ 3 പ്രാവശ്യം లేకపోతే లెక్క అనుసరించి దొరికితే 3 సార్లు తింటాం మేము. హల్లెలూయా. హల్లెలూయా. എന്നാൽ നിങ്ങളൊക്കെ എത്ര പ്രാവശ്യം കഴിക്കുന്നുണ്ട്? కానీ మీరు ఎన్ని సార్లు తింటున్నారు? 4. ഈശ്വരോ. హల్లెలూయా. ഇതിന്റെ ഇടയ്ക്ക് മുറുക്ക് തിന്നുന്നത് 4 సార్లు అని చెప్తున్నాం కానీ మధ్య మధ్యలో దొరికిన చిప్స్, మధ్య మధ్యలో దొరికిన బిస్కెట్లు, మధ్య మధ్యలో దొరికిన డ్రింకులు, మధ్య మధ్యలో దొరికిన విషయాలు నేను వదిలేస్తున్నాను. మరి దాని సంఖ్య ఎక్కర్లేదు. കഴിച്ചോ ആവശ്യത്തിന് ലഭിക്കുന്നതനുസരിച്ച് దాని అర్థం ఎంత దొరుకుతుంది తినండి. ఇది మీకు ఆరోగ్యానికి మెచ్చుకున్నట్టుగా మీరు ఎంత దొరికిందో అంత తినండి, పర్వాలేదు. നമ്മുടെ ആരോഗ്യവും പ്രവൃത്തിയും ഒക്കെ നിലനിൽക്കണമെങ്കിൽ ആവശ്യമായ ఎందుకంటే మీ ఆరోగ్యం బాగా పనిచేయాలన్నా, ఆరోగ్యం క్షీణించకపోకుండా ఉండాలన్నా దానికి తిండి చాలా అవసరం. దాన్ని మీరు ఎంత తినగలుగుతారో తినండి. అదే അതിന് ఆവശ്యമായ ఆహారం കഴിക്കേണ്ടതാണ്. దానికి ఎంత ఆహారం తినాలో అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దానిని మీ ఆరోగ్యం బట్టి మీరు తినండి. എന്നാ ഒരു ദിവസം നമുക്ക് ఆహారం കുറഞ്ഞാൽ നമുക്ക് విరక్కానిടయాകും. కానీ ఒక్క రోజు గాని ఆహారం దొరకలేదనుకుంటే శరీరం స్పందించడం ప్రారంభిస్తుంది, ఉరుకుతుంది, దడొస్తుంది, మోకాలు కీకాలు అన్ని నొప్పులు మెల్లిమెల్లిగా ప్రారంభిస్తాయి. ശരിയല്ലേ? నిజమా కాదా? എന്നാൽ ദൈവസന്നിധിയിൽ ഉപവസിക്കുകയും പ്രാർത്ഥിക്കുകയും ചെയ്യുമ്പോൾ ഇതെല്ലാം നമ്മൾ മറന്നു. కానీ దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో సమర్పింపబడుతున్నప్పుడు ఆహారం, పానీయం, వేదన, నొప్పి వీటిని మర్చిపోవచ్చు. 21 ദിവസം ഉപവാസം ഇരിക്കാം, 40 ദിവസം ఉపవాసం ఇరిക്കാം. దైవదాసన్మారాయ ഞങ്ങളെ సంబంధించినంతవరకు അങ്ങനെ ചെയ്യാം. మేము దేవుని యొక్క సేవకులం కాబట్టి, దేవుని సేవా పరిచయంలో ఉన్నాం కాబట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు, 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు, ఇలాంటివన్నీ ఎప్పుడు మేము చేస్తూనే వస్తూ ఉన్నాం. നിങ്ങളിൽ പലരും അതുപോലെ ചെയ്യാറുണ്ട്. మీలో కూడా కొందరు అలా చేస్తూ ఉన్నారు కూడా. ചിലര് ഉപവാസവും പ്രാർത്ഥനയും ഒക്കെ എടുത്തോണ്ട്
അത്യാവശ്യമുള്ള ജോലി ചെയ്യുന്നവരുണ്ട്. ఇంకా కొందరు ఉన్నారు ఉపవాసము ప్రార్థన అని చెప్పి చేస్తా ఉండి అందు మధ్యలో పని కూడా చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. എന്നാൽ ശരീരമൊക്കെ കുറച്ച് ക്ഷീണിക്കുക, അകത്തെ മനുഷ്യൻ ബലപ്പെടുക. కానీ శరీరం బాహ్యముగా బాగా క్షీణించిపోతున్నప్పుడు అంత ఆంతరిక పురుషుడు ఆంతరికములో ఉన్న ఆత్మీయత ఏం చేస్తున్నది, బలాన్ని శక్తిని ప్రసారిస్తూనే ఉంటది. హల్లెలూయా. സത്യമല്ലേ ഞാൻ ഈ പറഞ്ഞത്? నిజమే కదా నేను చెప్పొచ్చేది. അങ്ങനെ അനുഭവം ഉള്ളവർക്ക് തങ്ങളുടെ കരങ്ങൾ ഉയർത്തി అలాంటి అనుభవం కలిగిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ഈ ബലം ആര് തരുന്നതാണ്? అంటే ఈ ఇచ్చిన బలం ఎవరిచ్చే బలము? ദൈവം. దేవుడే మనకి ఇచ్చిన బలం. దేవుడు ఇచ్చిన బలం అది. നമ്മുടെ കർത്താവിന്റെ സന്നിധിയിൽ നാം ഉപവസിക്കുകയും പ്രാർത്ഥിക്കുകയും കർത്താവിന്റെ വചനം കേൾക്കുകയൊക്കെ ചെയ്യുകയാണ്. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం చేసుకొని, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుకొని, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వినడానికి చూపించుచున్న ఆతృత പുറത്തെ ശരീരം അല്പം കുറഞ്ഞാലും బాహ్య శరీరములో ఉన్న కొవ్వు అరిగిపోయినా അകത്ത് ദൈവത്തിന്റെ സ്തോത്രം, അകത്തെ മനുഷ്യൻ നാൾക്ക് നാൾ ബലം ఆ പ്രാപിക്കും. లోపలున్న ఆ ఆంతరిక మనిషి ఆత్మిక పురుషుడు ఎదుగుదల పొంది బలం చెందే విధానముగా ఆరోగ్యవంతమైన వాడిగా మారొచ్చు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 7 ദിവസം 21 ദിവസം 40 ദിവസം ഉപവാസം കഴിഞ്ഞ് എഴുന്നേൽക്കുമ്പോ 3 రోజులు 7 రోజులు 15 రోజులు 21 రోజులు 40 రోజులు ఉపవాసాలన్నీ గడిపి ఆ ఒక మనిషి లెగిచేసరికి ആഹാരത്തെ കുറിച്ച് നമുക്കൊരു താല്പര്യമില്ല. ఆహారం గురించి ఒక తలంపే ఉండదు. ఆహారం అన్నది ఒక పిచ్చి కూడా వాళ్ళకి అనిపించదు. ഒരു താല്പര്യം തോന്നുകയില്ല. అంటే ఆహారానికి ఒక విరక్తి వచ్చే ఒక మాదిరిగా మార్పు చెంది తీరుతుంది. അതിന്റെ കാരണം దానికి ఉన్న ప్రత్యేక కారణం ఏంటిది అంటే അകത്ത് നമുക്ക് നല്ല ബലമാണ്. ఆ అంతరాత్మలో ఉన్న ఆత్మిక పురుషుడు బలం చెందాడు కాబట్టి బాహ్య పురుషుడుకున్నది ఏవి కూడా పట్టింపు లేనట్టుగా మారిపోతున్నది. ഹല്ലേലൂയ. കർത്താവുമായി അഭേദ്യമായ ഒരു ബന്ധത്തിലാണ് అంటే അവർ മൂന്ന്. దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధంగా మారి తీరింది కాబట్టి అది ఒక ప్రత్యేక అనుబంధముగా ముగ్గురికి కలిపేస్తున్నది. ഹല്ലേലൂയ. പ്രിയമുള്ളവരെ, ഒരു കാര്യം പറയട്ടെ. ఇందులో ఒక్క విషయం చెప్పక తప్పదు. നമ്മൾ കുറച്ചു പേരേ ഉള്ളൂ. మనం చాలా తక్కువ మందే ఉన్నా. പ്രാർത്ഥന എന്നുള്ള വിഷയത്തിൽ ദൈവത്തിന് സ്തോത്രം, അത് വ്യക്തിപരമായ ഒരു വിഷയമാണ്. ప్రార్థన అని చెప్పేది వ్యక్తిపరముగా ఉన్న ఒక విషయము. ഒന്ന്, നമ്മുടെ ആത്മീയ വർധനയ്ക്ക് ഉപവാസവും പ്രാർത്ഥനയും. ఉపవాసము ప్రార్థన ఆత్మిక జీవితంలో ఎదుగుదల హెచ్చింపు పొందడానికి ఉన్న అవకాశం. നമ്മളുടെ വിശ്വാസത്തിൽ നിലനിൽക്കണമെങ്കിൽ ഹല്ലേലൂയ, ദൈവത്തിൽ നിന്ന് അമിതമായ ഒരു ശക്തിയില്ലാതെ നമുക്ക് പറ്റും. విశ్వాసములో నిలకడత్వం చివరి వరకు ఉండాలి అంటే బాహ్యములో ఉన్న సంపాదన ఏం పనిచేయదు గాని ఆత్మీకంగా ఉన్న ఖరీదు కలిగే ఉపవాసము ప్రార్థన ఖర్చు మాత్రమే ఒకడిని విశ్వాసములో చివరి వరకు నిలబెట్టుకోగలిగితే. ഹല്ലേലൂയ. അങ്ങനെ നമുക്ക് നിലനിൽക്കാൻ കഴിയും. అలాగే నువ్వు విశ్వాసివైతే నిలబడగలిగి తీరేది. ദൈവാത്മാവിന്റെ ഗൈഡൻസിൽ, ദൈവാത്മാവിൽ ആരാധിച്ച് ദൈവാത്മാവിന്റെ നടത്തിപ്പുണ്ടെങ്കിൽ అంటే ఆ ఉపవాస గడియలో ఏదో తినడం మానేసుకొని ఏదో ఆహారం లేనివాడిగా కూర్చోకుండా ఆ ఆహార శూన్యత కలిగిన స్థితిగతులు ఆత్మశక్తిలో ఒక స్పర్శ, ఆత్మశక్తిలో ఒక అనుబంధం, ఆత్మలో నుంచి కొన్ని మర్మాలు పొందుకోవడం, ఆత్మలో ఉన్న ఒక విడుదల ఆస్వాదించుకొని బలం తెచ్చుకు తీరాలి. ഹല്ലേലൂയ. ഈ ലോകത്തിന്റെ ദൈവത്തിന് സ്തോത്രം ഇന്ന് പകൽക്കാലം ഉറപ്പിക്കുന്ന നമ്മുടെ ജഡത്തെ ജയിക്കണമെങ്കിൽ, ജഡത്തിന്റെ ഇച്ഛയെ ജയിക്കണമെങ്കിൽ നമുക്ക് ഉപവാസവും പ്രാർത്ഥനയും ആത്മ നടത്തി പോകാം. ఇంకొక మాదిరిగా దానిని వ్యాఖ్యానపరిస్తే నీ శారీరక ఇష్టాలు చిత్తాలు నచ్చినది చావాలి అంటే, చావుకు గురవ్వాలంటే ఆత్మ కలిగే విషయాలకు ఉపవాసం ప్రార్థన ఏమైతే ఏకమై తీరాలి. అలాగైతే బాహ్యముగా ఉన్న ఆశలు చచ్చి ఆత్మ కలిగిన ఆశలు వృద్ధి చెంది తీరుతుంది. നമുക്ക് സാത്താനെ ജയിക്കണമെങ്കിൽ പ്രാർത്ഥനയും ఉపవాసവും ఆత్మశక్తి ఇలాగ చివరికి సాతానును గెలవాలన్నా, సాతాను తంత్రములో ఇరుక్కుపోకుండా ఉండాలన్నా ఏం కావాలి? మనకి ఉపవాసము ప్రార్థన కలిగే ప్రక్రియ ఒక దేవుని యొక్క బిడ్డకి ఖచ్చితంగా కావాలి. സാത്താനെ ഓടിക്കാൻ കുറെ കാശ് കൊടുത്തിട്ട് കഴിയും. అంటే సాతాను నువ్వు వదలగొట్టాలంటే ఎవడికో డబ్బులు ఇచ్చేస్తే అయిపోదు. ഈ ലോകത്തിന്റെ യാതൊരു വിധമായ കാര്യങ്ങളും സാത്താനെ ഓടിക്കാൻ കഴിയും. అంటే ఈ లోకములో ఉన్న ఏ సామగ్రి కూడా దురాత్మ కలిగిన సాతానును వెళ్ళగొట్టడానికి పనిచేయదు. എന്നാൽ ഒരു പ്രാർത്ഥനാത്മാവുള്ള മനുഷ്യരെ തോൽപ്പിക്കാൻ സാത്താൻ. కానీ ఒక ఉపవాస ప్రార్థన చేస్తున్న ఒక మనిషిని సాతాను ఓడదీయలేడు.
ഹല്ലേലൂയ. പ്രാർത്ഥിച്ച് നല്ല ശക്തിയും ബലവും ദൈവകൃപയുള്ള ഒരു മനുഷ്യന്റെ മുൻപാകെ సాతాను నిలిచాడు. ప్రార్థన ఉపవాసం చేసి ఖరీదిచ్చి ఖర్చు చేసుకొని ప్రయాసపడిన ఒక దేవుని యొక్క బిడ్డని ఏ రీతిగా కూడా సాతాను ఏం చెయ్యదు, ఏ రీతిగా కూడా హాని చేయడానికి ప్రయత్నం చేయదు. ప్రార్థిക്കുന്നതിന്റെ മുൻപാകെ సాతాను విറയ്ക്കാനുണ്ട്. ప్రార్థన ఉపవాసం చేసిన వాడిని చూచేటప్పుడే సాతానుకు గజగజ వణికింపు వచ్చేది. ദൈവത്തിന്റെ സ്തോത്രം. നമ്മുടെ ഭൗതിക ആവശ്യങ്ങൾക്കും നമ്മൾ ദൈവസന്നിധിയിൽ പ്രാർത്ഥിക്കുകയും ചെയ്യുക. శారీరక విషయాల కొరకు కూడా కొన్ని విషయాల కొరకు ఉపవాసము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ആ നമ്മുടെ ഭൗതിക ആവശ്യങ്ങൾ എന്ന് പറയുമ്പോൾ ദൈവത്തിന്റെ സ്തോത്രം ഒരു ദൈവവേദനയുടെ ആവശ്യമുള്ള കാര്യങ്ങളാണ്. అంటే దేవుని యొక్క బిడ్డకు జీవించడానికి కావాల్సిన అనేక శారీరక విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. നമുക്കിവിടെ ആരാധിക്കാൻ ഹോൾ ആവശ്യമാണ്. మనకి ఇక్కడ ఆరాధన చేయడానికి ఒక ఆరాధన ఆలయం కావాలి. കുറെ കാശുണ്ടായാലും നമുക്ക് ഹോളിൽ സ്ഥലം കിട്ടണമെന്നില്ല. అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చర్చి కట్టేస్తాం అన్నది లేదు. കുറെ കാശുണ്ടായാലും ദൈവത്തിന്റെ സ്തോത്രം നല്ലൊരു ഹോള് പണി സമയത്ത് പണിത് കിട്ടണമെന്നില്ല. అయితే డబ్బులు ఉన్నదని చెప్పేసి చర్చి కట్టేసి నిలబెట్టేస్తానని కూడా చెప్పలేము. കാരണം അത് ദൈവനാമ മഹത്വം എടുക്കേണ്ടത്. కారణం ఏంటి, ఆ దేవాలయం దేవుని యొక్క నామమును ఘనత పరిచేటట్టుగా ఉండి తీరాలి కాబట్టి డబ్బు కాదు దానికి ఉన్న ప్రాధాన్యత. നാം ദൈവസന്നിധിയിൽ ഉപവസിക്കുകയും പ്രാർത്ഥിക്കുകയും വിഷയം വെച്ച് ആഗ്രഹിച്ച് പ്രാർത്ഥിക്കുകയും ചെയ്യുമ്പോൾ అలాగైతే మనం ఆ డబ్బును ఆశ్రయించకుండా ఉపవాసముతో ప్రార్థనతో కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆలయము కావాలి, దేవాది నీ నామ మహిమాత నిమిత్తం అని అప్పగింపుకొని చెప్పగలిగితే അതിനെതിരെയുള്ള സാത്താന്റെ സകല തടസ്സങ്ങളെയും പൊട്ടിക്കാൻ കഴിയും. దేవుడు దాని వ్యతిరేకంగా ఉన్న సాతాను కుతంత్రములను లేకపోతే ఎదిరింపులను దేవుడు ఏం చేయొచ్చు, తాళం వేసివచ్చు, మూత వేసివచ్చు, దూరపరిచి తీరొచ్చు. ഭൗതികമായിട്ടും ലോകത്തിന്റെ നിയമപരമായിട്ടും ഒക്കെ നമുക്ക് അനുകൂലമായി అదంతా కూడా లోకపరముగా, నైతికముగా, పొలిటికల్ పరముగా, ప్రజాబలం పరంగా అన్నీ మనకి మేలుగా మారి తీరుతాయి. అപ്പൊ దైవసన్నిధిയിൽ ഇരുന്ന వ్యక్తిകൾക്ക് దైవത്തിന്റെ స్తోత్రం ఆహారത്തെ మరచిపోవాలి. అలాగైతే దేవుని యొక్క సన్నిధిలో ఖరీదించుకొని సమర్పించిన బిడ్డలకు ఆహారము గురించిన తలాంపే చచ్చి తీరుతాయి. എന്നാൽ గాని ఇవరు మరచిపోయాలి, ఇవరే పట్టినియాയിട്ട് విടാൻ దైవത്തിന് మనసిല്ല. వీరు ఆకలి మర్చిపోయినా కూడా వారి ఆకలితో ఉన్న దాని గురించి పట్టించుకున్న ఒక దేవుడు. అంటే దాని అర్థం ఈ ఆహారం లేకుండా తిరిగి ఇంటికి వెళ్తున్న ప్రక్రియలో అడద్రోవల పడి చచ్చిపోతారేమో, బలహీనులైపోతారు అన్న విషయం పరిశోధించుతున్న దేవుడు. అപ്പൊ അങ്ങനെ కర్తావినే మనసులో ఉన్నది కొట్టాను. అలాగా దేవునికి ఒక మనసు కలిగి ఉంది కాబట్టి അവരോട് ചോദിച്ചു നിങ്ങളുടെ മക്കൾ എന്നാ ഉണ്ട്. అందుకే యేసయ్య వారికి అడిగారు, మీ చేతిలో ఏముంది వెతుకుడి, നിങ്ങൾ ഇവർക്ക് ఆహారం കൊടുക്കും. మీరు వాళ్ళకి ఆహారం ఇచ్చుకోండి అని చెప్తున్నారు. അവര് കണക്കൂട്ടി 10-200 വെള്ളിക്കാശ് ഉണ്ടെങ്കിൽ സംഗതി వారి లెక్కలన్నీ వేసేశారు. మరి ఎలా లెక్కలేసారో తెలియదు కానీ 200 దీనాలు ఉంటే అందరి కడుపులు నిండిపోతాయి అనుకున్నారు. అదే కర్తావిని మనసులాయి ఇవరు కണക്കൂട്ടలు తెచ్చాను. నా దేవునికి అర్థమైంది, ఈ డబ్బులు వేసి లెక్కలేసేస్తున్నాడు, ఈ లెక్కలు ఏం సరిచేయదన్న విషయం అది తప్పు అన్నది దేవుడు. ఎందుకంటే కొందరు ఇలాగే ఉన్నారు దేవుని బిడ్డలో కూడా, ఏదైనా దానికి డబ్బులతో లెక్కలేసారు. എന്റെ പക്ഷം എന്റെ ചിന്ത അനുസരിച്ച് ആളോഹരി അവര് കണക്ക് കൂട്ടിയിട്ട് ഒരുത്തിന് 2 വെച്ച് കൊടുക്കാനായിരിക്കും. అంటే వాళ్ళు మనిషి లెక్క ప్రకారంగా రెండు కాసులు లెక్కను పెట్టేసుకుంటే అందరికి సరిపోద్ది అనుకున్నారు. వాళ్ళు లెక్కలేసేసుకున్నారు, డబ్బు లేకపోయినా లెక్కలేసేసుకున్నారు. ఇదివరకు చెరువాయికి కొడుతూ పచ్చికారు అవరు. అంటే వాళ్ళు అనుకున్నారు మనలాగే ఏదో కాస్త ఇచ్చేసి మోసం చేసేద్దాం అనుకున్నారు. എന്നാ കർത്താവ് ഉദ്ദേശിക്കുന്ന അങ്ങനെയല്ല. కానీ దేవుడు ఆశించింది ఏదో ఇచ్చి మోసం చేయడం కాదు, ఇచ్చింది ఏదో కూడా వారికి తృప్తి చెందేది అద్భుతంగా మారి తీరాలి. കർത്താവ് തിന്ന് തൃപ്തരായി ദൈവത്തിന് സ്തോത്രം മതിയായി എന്ന് പറയുന്നവരെ കൊടുക്കാൻ. అంటే దేవుడు ఆశించేది ఏదో కాస్త ఇచ్చేసి ఏదో వాళ్ళని మోసం చేసేసి పంపించడం కాదు, కానీ వారికి ఇచ్చింది వారికి సరిపడిపోయి ఇంకా మా పొత్తు ఇక మేము తినలేము అని చెప్పేటట్టుగా ఉన్న ఒక విడుదల ప్రక్రియ వరకు. ప్రియ కుഞ്ഞുങ്ങളെ ഒരു കാര്യം പറയട്ടെ, కర్తావు ചെയ്താൽ. అలాగైతే దేవుని యొక్క పిల్లలారా ఒక విషయం చెప్తా, దేవుడు గాని ఒక విషయం బాధ్యతగా చేస్తే, కర్తావు നമുക്ക് വേണ്ടി ചെയ്താൽ, దేవుడు ఒక విషయం మన గురించి చేస్తే ആരുടെയും കണക്കൂട്ടലിൽ എല്ലാവരുടെയും കണക്കൂട്ടലുകൾക്ക് അപ്പുറത്താണ്. అందరి లెక్కలకు మించిన ఒక లెక్కలుగా మారిపోతాయి. హల్లెలూయా.
തൃപ്തിയാകുന്നവരെ കർത്താവ് వారు తృప్తి అయినంత వరకు దేవుడు వారికి ఏం చేస్తారు, ఆహారం ఇచ్చే తీరుతారు. ഞാൻ ചെയ്താലേ കുറച്ച് കുറവൊക്കെ വരും. నేను చేస్తే కాస్త తక్కువ అయిపోవచ్చేమో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളുടെ ജോണി പാസ്റ്റർ ചെയ്താലും കുറച്ച് കുറവ് വരും. మీ పాస్టర్ గారు చేసిన అది తక్కువ కావచ్చేమో. ഇവിടുത്തെ ഗവൺമെന്റ് അതായത് മുഖ്യമന്ത്രി അദ്ദേഹം ചെയ്താലും കുറച്ച് കുറയും. ఎక్కడున్న ముఖ్యమంత్రి గారు చేసినా కూడా కాస్త తక్కువ అవ్వచ్చేమో. എന്നാൽ എനിക്കും നിങ്ങൾക്കും വേണ്ടി గాని మనకి, మీకు, మన అందరి కొరకు ചെറുതും വലുതുമായ സകല ആവശ്യങ്ങളുടെ പേരിൽ చిన్న పెద్ద విషయాలన్నిటిలో కూడా దేవుడు అవకాశం తెరవగలిగిన వాడు. നിങ്ങളുടെ വീടിന്റെ സകല കുറവുകളെ പരിഹരിപ്പാൻ കർത്താവ് మీ ఇంట్లో ఉన్న ప్రతి అవసరతలను ఆయన తీర్చుకోగలుగుతాడు. ജീവിതത്തിന്റെ സകല കുറവുകളെ మన പരിഹരിപ്പാൻ ఇంట్లో ఉన్న ప్రతి అవసరతలను ఆయన తీర్చుకోగలిగేవాడు. హల్లెలూయా. ആത്മീയ ജീവിതത്തിന്റെ സകല കുറവുകളെ പരിഹരിപ്പാൻ ఆత్మిక കർത്താവ് జీవితంలో ప్రతి అడ్డగింపులను ఆయన దూరపరచుకోగలిగిన వాడు. അത് തൃപ്തിയാകുമ്പോൾ കർത്താവ് అది ചെയ്യാൻ తృప్తి చెందే ప్రణాళిక వరకు అప్పగించగలిగిన దేవుడు. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ഓർക്കണമേ, കർത്താവിന്റെ സന്നിധിയിൽ ഞാൻ നിങ്ങളുമായിരിക്കുന്നു. అలాగైతే పగటి వేళ ఒకటే మా భావించుకుంటే నేను జీవించేది దేవుని యొక్క సన్నిధిలోనే. നമ്മുടെ ആവശ്യങ്ങൾ മുഴുവനായി കർത്താവിനോട് പറഞ്ഞു. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కొక్కటిగా మనం దేవుని సన్నిధిలో అప్పగించగలగాలి. ലോകത്തിൽ ആരോട് പറയുന്നത്? ఈ లోకములో ఉన్న మనుషులకు, ప్రజాబలానికి చెప్పడం కన్నా, മക്കളോട് ఈ പറയുന്നതിന് పిల్లలకి చెప్పడం కన్నా ഭർത്താവിനോട് പറയുന്നതിന് അധികമായി, దేవునికి చెప్పడమే మేలుకరమైనది. ഭാര്യയോട് പറയുന്നതിന് അധികമായി, నీ భార్యకు చెప్పడం కన్నా, దానికన్నా സകലതും നന്നായി ചെയ്യുന്നവനാണ്. అన్నింటినీ కూడా మంచిగా చేయగలిగిన వాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. താൻ മുതല മുടക്കി ആരെയും വെറുതെ അയക്കുന്നവനല്ല. ఆయన ఎవరిని కూడా ఉచితంగా వదిలేసేవాడు కాదు. ഹല്ലേലൂയ. കണ്ണുനീരിന്റെ മുന്നിൽ മറികടക്കുന്നവനാണ് നമ്മുടെ ఆయన കർത്താവ്. కన్నీరు మధ్యలో దాటుకుపోయిన దేవుడు కాదు ఆయన. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. നിങ്ങളുടെ ഹൃദയത്തിന്റെ നിലവാരം അറിയുന്നവനാണ്. మనందరి హృదయం ఒక వేదనలు ఎరిగిన వాడు. ആരാണ് നിര്യാതനകളുടെ രക്ഷ? ഇന്ന് പകൽക്കാലം ആരെല്ലാം വേണ്ടി അത് അവഗണിച്ചാലും അവഗണിക്കാത്ത കർത്താവാണ് നമ്മുടെ കർത്താവ്. ఎవరెవరు నిన్ను నిందించినా, ఎవరెవరు నిన్ను చులకపరిచినా ఆయన నిన్ను చులకపరచలేడు, నిందించలేడు. మీరు లెక్కలేసిన దానికన్నా ఎక్కువగా ఆయన లెక్కలేసి ఆలోచించిన ప్రక్రియ ఉంది. കേട്ടല്ലോ, ദൈവത്തിന്റെ സ്തോത്രം. విన్నారు కదా దేవుని యొక్క బిడ్డలారా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവരുടെ കണക്കൂട്ടൽ തെറ്റി. వారి లెక్కలన్నీ తప్పిపోయినాయి. ഹല്ലേലൂയ. వారి లెక్కలన్నీ తప్పైపోయినాయి. ഹല്ലേലൂയ. കർത്താവ് ചോദിച്ചു, നിന്റെയൊക്കെ പക്കൽ എത്രയുണ്ട്? నీ చేతిలో ఏమున్నదని దేవుడు అడిగారు. അവരൊരു కണക്കൊക്കെ പറഞ്ഞു. వారు ఒక లెక్క వేసి చెప్పేశారు. അവിടെ ഇരിക്കുന്ന ആളുകളെ മുഴുവൻ കണക്കൂട്ടി అక్కడున్న మనుషులందరినీ కూడా లెక్కలేసినా కూడా ഒരാൾക്ക് കൊടുക്കാൻ പോലും ചിലപ്പോൾ തികയില്ല. ఒక్క మనిషికి ఇవ్వడానికి కూడా సరిపడలేదు. എന്നാ കർത്താവിന്റെ പക്കലുണ്ട്. కానీ దేవుని చేతిలో ఉంది. അതിന്റെ ബാക്കി കർത്താവിന്റെ പക്കലുണ്ട്. దానికి మిగిలినది ఇంకా దేవుని చేతిలో ఉంది. ഒരു കാര്യം ഓർക്കട്ടെ, സ്വർഗീയ ഭണ്ഡാരത്തിൽ നിനക്ക് വേണ്ടത് മുഴുവനുണ്ട്. ఈ రోజు పరలోకము కలిగిన ఆ భండారంలో నీ కొరకు కావాల్సిన ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ഓർക്കണമേ പ്രിയമുള്ള ദൈവമേ. ఈ రోజు ఒక విషయం తెలుసుకో ప్రియ జనులారా, എനിക്കും നിങ്ങൾക്ക് വേണ്ടി മുഴുവനുണ്ട് പക്കലുണ്ട്. మనకు నీకు కలిగినదన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. മുഴുവനായി ഹല്ലേലൂയ. കർത്താവിന് തൃപ്തിയാകുമെണ്ണം കൊടുത്തു. మొత్తం తృప్తి పొందేటట్టుగా దేవుడు మన వారి చేతికి అప్పగించారు. മതി മതി എന്ന് പറയുന്നത് వారు సరిపోద్ది, చాలు 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 అని చెప్పేంత వరకు. തൃപ്തിയാകുമെന്ന് പറഞ്ഞാൽ എല്ലാ തരത്തിലുമാണ്. అన్ని రీతిలో అది తృప్తి అయిపోతుందని. വയറ് നിറയാന്ന് മാത്രമല്ല, ആഹാരത്തിന്റെ രുചി, కడుపు నిండడం మాత్రం కాదు, ఆహారానికి చెందిన రుచి, അതിന്റെ పోషകം, అది దానికి కావాల్సిన పోషకతత్వం, അല്ലെങ്കിൽ അത് വിളമ്പിക്കൊടുത്തത്, అది అప్పగించి ఇచ్చింది, അല്ലെങ്കിൽ അവിടെയുള്ള ഇരിപ്പ്, అక్కడ కూర్చున్న పంక్తి, അല്ലെങ്കിൽ അങ്ങനെ പറഞ്ഞു വന്ന సകലതും అన్నీయో. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം എടുക്കണം, നമ്മുടെ ജീവിതത്തെ తెలుసుకో, మన జీవితంలో దేవుడు ఒక పని ప్రారంభించి తీరితే దేవుని బిడ్డలారా అందరికీ సరిపడిపోయేటట్టుగా చేసేది. പൊത്തുവരുത്തം ഞാനും നിങ്ങൾ ഒരുത്തരും మనం అది తక్కువ కొంచెం అని అనుకోకుండా ഹല്ലേലൂയ. കർത്താവിനോട് പറയണം, കർത്താവെ തൃപ്തിയാകും വണ്ണം എന്റെ దేవా నా జీవితాన్ని తృప్తి పరిచేటట్టుగా మార్చుము దేవా. ഒരു സൗരഭ്യ വാസനയുള്ളതായി എന്നെ ఒక సుగంధి ద్రవ్యముగా నా జీవితాన్ని మార్చుము దేవా. ഹല്ലേലൂയ. ചാർച്ചക്കാരനും ബന്ധുക്കാരനും
ప్రజల మధ్య, మనుషుల మధ్య, కుటుంబీకుల మధ్య, ദേശക്കാരുടെ മധ്യത്തിൽ దేశ ప్రజల మధ్య ഹല്ലേലൂയ హల్లెలూయా ഞാനൊരു അത്ഭുത വിഷയമായി തീരും. నేను ఒక అద్భుతంగా మారి తీరుతాను. ഹല്ലേലൂയ హల్లెలూయా നിനക്ക് കൊള്ളാവുന്നവനായി നിൽപ്പാൻ నీకు మేలు కలిగేటట్టుగా, మంచి కలిగేటట్టుగా ఉన్న వాడిగా నేను మారుతాను దేవా. നീ എന്റെ ജീവിതത്തെ ഒന്ന് പണിയണം. నా జీవితాన్ని ఒక్కసారి కట్టేసుకో దేవా. ഹല്ലേലൂയ హల్లెలూయా ഹല്ലേലൂയ മനുഷ്യന് അപ്പം കൊണ്ട് മാത്രമല്ല ജീവിക്കുന്നത്. మనిషి బతికేది కేవలం రొట్టి ద్వారా కాదు, ഹല്ലേലൂയ ദൈവത്തിന്റെ വായിൽ നിന്ന് വരുന്ന സകല വചനം കൊണ്ട് దేవుని యొక్క నోట్లో నుంచి వచ్చే సకల వాక్యముల ద్వారా. ഹല്ലേലൂയ ആമേൻ. ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ. ഈ ദിവസങ്ങളിൽ പ്രിയമുള്ള ദൈവമേ, ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలారా, നമ്മുടെ ജീവിതം സമ്പൂർണ്ണമായി അവന്റെ പക്കൽ. మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించేసుకుందాం. ഹല്ലേലൂയ హల్లెలూయా അവനിൽ നിന്ന് പ്രാപിച്ചതും ఆయన చేతిలో నుంచి అన్ని పొందుకోవడానికి, അവനിൽ നിന്ന് പ്രാപിപ്പാനിടയായ ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకు తీరాలని ఆసక్తి కలిగింది. അവനിൽ നിന്ന് വാങ്ങാനിടയായ ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని ఆసక్తి చెందింది. അവന്റെ നടത്തിപ്പിന്റെ കീഴിലായാൽ ఆయన ఒక నడవడిపులో మనం దిగజారి తీరితే, അവന്റെ ഹല്ലേലൂയ വചനത്തിന് കീഴിലായ ఆయన వాక్యములోకి ఒదిగి తీరితే, ഹല്ലേലൂയ హల్లెలూయా ജീവിതം സൗരഭ്യമാണ്. మన జీవితం సువాసన భరితంగా మారి తీరుతుంది. നമുക്ക് സകല ആവശ്യമുണ്ട്. మనకన్నీ అవసరము కావాలి. ബാലസിംഹങ്ങളും ഇര കിട്ടാതിരിക്കും. యవన సింహములు ఆహారం లేకుండా ఆకలితో ఉన్నా కూడా, ഹല്ലേലൂയ హల్లెలూయా അതിനെ അന്വേഷിക്കുന്ന മക്കൾക്ക് ഒന്നിനും ഒരു കുറവില്ല. ఆయనను వెతుకుతున్న దేవుని బిడ్డలకి ఏ లోటుగా ఆయన ఇవ్వడని బైబిల్ ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ హల్లెలూయా. ഇന്ന് പകൽക്കാലം ഓർപ്പിക്കട്ടെ, ఈ రోజు పగటి వేళ నిర్ణయించేసుకో, ഏത് ക്ഷാമകാലത്തും ఏ కరువు కాలములో തന്റെ മക്കൾക്ക് വേണ്ടി കരുതുന്നവൻ. ఆయన పిల్లల కొరకు ఆహారం సిద్ధపరిచిన దేవుడు. ഹല്ലേലൂയ హల్లెలూయా. ധാന്യത്തെ വിളിച്ചു വരുത്തി തരുന്ന ధాన్యాన్ని, ఆహారాన్ని పిలుచుకున్న దేవుడు. ഇന്ന് പകൽക്കാലം ఈ పగటి వేళ ഒന്നിനാലും ഭാരപ്പെടും. ఏ విషయంలో చింతించుకోకుండా നമ്മുടെ പ്രാർത്ഥനയ്ക്കൊക്കെ മറുപടി നൽകും. మన ప్రార్థనలకన్నీ జవాబిచ్చుచున్నట్టుగా ഹല്ലേലൂയ നമ്മെ ഓർക്കുന്ന കർത്താവ്, మనల్ని గుర్తు పెట్టుకున్న దేవుడు, നമ്മുടെ കണ്ണുനീര് നോക്കുമ്പോൾ മനസ്സരിയുന്ന ഒരു మన కన్నీటి ముందు దయ చూపించగలిగిన దేవుడు. അപ്പനേക്കാൾ അമ്മയേക്കാൾ అమ్మ నాన్న కన్నా, అమ్మ కన్నా, സഹോദരങ്ങളെക്കാൾ సహోదరుల కన్నా, ഹല്ലേലൂയ హల్లెలూయా നമ്മെ കരുതുന്ന ചേർത്ത് പിടിക്കുന്നു. మనల్ని చేర్చుకొని నడిపించుకున్న దేవుడు ఆయన. ഹല്ലേലൂയ ആ ധൈര്യം പ്രാപിച്ചാൽ പ്രിയമുള്ള ദൈവം, ఆ ధైర్యం పొందుకున్న దేవునికి బిడ్డలారా, ലോകത്തിൽ ഒരു ശക്തിക്ക് നമ്മെ തോന്നില്ല. లోకములో ఉన్న ఏ శక్తి నీకెదురుగా రాదు, ഹല്ലേലൂയ ഒരു ശക്തി. ఏ శక్తి కూడా నీకు ఎదురుగా రాదు. ഹല്ലേലൂയ హల్లెలూయా. ഹല്ലേലൂയ നമുക്ക് വേണ്ടി മോതിരം മുടക്കിയവൻ. మనల్ని మన కొరకు ఆయన ఖరీదిచ్చిన వాడు. 1000 പല വർഷങ്ങൾക്ക് മുമ്പ് നമുക്ക് വേണ്ടി കാൽവരി ക്രൂശിൽ మన కొరకు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగమైన వాడు. ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ హల్లెలూయా. പിതാവിന്റെ വലതുഭാഗത്ത് നമുക്ക് വേണ്ടി പക്ഷമാണ്. ఇప్పుడు ఆయన పరలోకములో తండ్రి యొక్క కుడి పార్శ్వములో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. തന്റെ ദൃഷ്ടി തന്റെ ഭക്തന്മാരുടെ മേലിരിക്കും. తన దృష్టి తన భక్తుల మీద, స్వభక్తుల మీద ఎల్లప్పుడూ ఉన్నది. ഇന്ന് പകൽക്കാലം ఈ పగటి వేళ దానిని జ్ఞాపకం చేస్తాం. നമ്മുടെ സകലത്തെ നോക്കിക്കാണും. మన ప్రతి విషయాలను చుచ్చుకున్న దేవుడు ఆయన. നമ്മുടെ സകലത്തെ അറിയുന്ന കർത്താവ്. మనల్ని మొత్తానిగా ఎరుగుచున్న దేవుడు ఆయన. ഹല്ലേലൂയ హల్లెలూయా. ദൂരത്ത് നമ്മുടെ ചിന്തകൾ അറിയുന്ന കർത്താവ്. దూరముగా ఉన్న మన ఆలోచనను ఎరిగిన దేవుడు ఆయన. നമ്മുടെ നെടുവീർപ്പുകൾ അറിയുന്ന మన കർത്താവ്. హృదయ వేదనలు తెలుసుకున్న దేవుడు ఆయన. സകലതും അറിയുന്ന అన్నీ తెలిసిన వాడు. നമുക്ക് വേണ്ടി കരുതും. మన కొరకు అన్ని సిద్ధపరిచిన వాడు ఆయన. നമ്മുടെ ദുഃഖം തീരാറായി. మన దుఃఖాలన్నీ కూడా తీరిపోయే നമ്മുടെ ఒక స్థాయి, പ്രായം തീരാറായി. మన ఒక ఆయుష్ తీరిపోయే ఒక గడియే. നമ്മുടെ കർത്താവ് വാനമേഘ మన దేవుడు మేఘారూపుడై రాబోయే సరి గడియే. ലോക സംഭവങ്ങളും മുഴുവൻ അങ്ങനെ വിളിച്ചത്. ఈ భూమిలో ఉన్న సందర్భాలన్నీ ఇలాగే పిలుచుకొని చెప్తున్నది. അതുകൊണ്ട് అందుకే ഈ ദിവസങ്ങളിൽ നമ്മുടെ തൂക്കവും മയക്കവും ഒക്കെ കളഞ്ഞു. ఈ రోజుల్లో మనకున్న నిర్లక్ష్యత, ఆలస్యత, దేవునికి ఎదిరించే భావాలన్నీ విడిచిపెట్టి ഒന്ന് സടകുടഞ്ഞെഴുന്ന് ఒక్కసారి మనల్ని మనం దులిపేసుకుందాం. చెప్దాం, దేవా ఇక్కడ నాకు క్రమం కావాలి దేవా. ഹല്ലേലൂയ హల్లెలూయా. നമ്മെ ശക്തീകരിക്കും. అలా తిరిగి లేవగలిగితే దేవుడి పగటి వేళ నిన్ను శక్తిపరిచి അവൻ తీరుతాడు. നമ്മുടെ വാക്കിനെ പഠിച്ചു. ఆయన మనల్ని రెండో రాకడ సమయంలో తీసుకువెళ్ళే తీరగలుగుతాడు. ആമേൻ. ഹല്ലേലൂയ. ഓർക്കുക, പ്രാർത്ഥിക്കുക. మమ్మల్ని జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేయండి. ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളുടെ മധ്യത്തിലൂടെ మరలా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప దయచేశారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞങ്ങൾ നിങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കും. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. കർത്താവ് നമ്മെ സഹായിക്കും. దేవుడు మనల్ని కూడా సహాయపరచును గాక. ഞങ്ങളെ ഓർത്ത് మా కోసం ప్రార్థన చేయండి, దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఐగురు ఉన్నారు, ప్రార్థన చేసి ముగించేస్తాం. ప్రార్థన చేస్తున్నాను.